అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మా ఇంట్లో వాషింగ్ మిషన్ అండి. వాషింగ్ మిషను ఎట్లా ఉందంటే, ఆ సౌండు, ఆ వైబ్రేషను, అమ్మో ఇది ఎక్కడ పేలిపోతుందిరో బాబు అని చెప్పేసి అన్నంత భయంకరమైన శబ్దం వస్తుందండి. ఏంటంటే దానికి లోపల ప్రాబ్లం వచ్చింది, మేము గమనించుకోకుండా అట్లాగే వేస్తున్నామండి. అట్లా ఏమైనా సౌండు బాగా తేడా వచ్చినా ఎక్కువ లోడ్లు కూడా వేయకూడదండి, దాన్ని సరిపడా లోడ్ వేయాలి. ఇట్లా సౌండ్లు తేడా వచ్చినా, విపరీతమైన వైబ్రేషన్ వస్తున్నా ముందుగానే టెక్నీషియన్ని పిలిపించుకుని అది చూపించుకోండి. ఎందుకంటే అది ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. అలా మనం అదేముందిలే అని చెప్పేసి అలక్ష్యంగా వేసామంటే మాత్రం ప్రాబ్లం ఎక్కువైపోతుందండి. అలా చూపించుకోండి. మాది బాగా పాడైపోయింది అనమాట. అది మెకానిక్ ఓడ తీసి ప్రాబ్లం ఎక్కడుందో కానీ చెప్పలేనండి అని చెప్పి చెప్తున్నాడండి. ఆ విధంగా ఓడ తీస్తున్నాడు. ఓడ తీసి అది టబ్బు ఉంది కదండి, ఆ టబ్బు వెనకాల మనకి గ్రైండర్ టైప్లో తిరగటానికి ఉంటుందండి. అది బ్రేక్ అయిందనమాట. దానికోసమని వేరేది తెప్పించి బిగిస్తున్నారండి. ఈ పని చేయడానికి ఆ మెకానిక్కి 2 నెలలు కాలం పట్టిందండి. 2 నెలల ముందు మేము అతని అకౌంట్లో డబ్బులు వేసామన్నమాట. సుమారుగా 10,000 అయ్యిందండి మొత్తం. ఏదైనా కానీ అతని ఛార్జ్ కానీ మరి అతని వేటికి మాకైతే బిల్స్ ఇవ్వలేదన్నమాట. అప్పుడు మనకు బాగా నమ్మకమైన కావలసిన వ్యక్తి పంపించారని చెప్పేసి అతనికి డబ్బులు వేసాము. డబ్బులు వేస్తే 2 నెలల పాటు ఇదిగండి ఇది 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 బ్రేక్ అయింది అదనమాట. ఆ విధంగా బ్రేక్ అయ్యేసరికి ఏమవుతుందంటే అది గుద్దుకుంటుంది, మనం ఆన్ చేసినప్పుడు గుద్దుకుంటుంది. అట్లా 2 నెలల పాటు అసలు విపరీతంగా ఏడిపించేసాడండి. అసలు ఫోన్ తీయడు, రెస్పాన్స్ ఉండదు, ఏదో పర్సనల్ కారణాలు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. ఇదిగండి అలా బ్రేక్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అది బ్రేక్ అయ్యి గుద్దుకుంటుంది అనమాట. బాగా వైబ్రేషను గుద్దుకోవడం జరిగి అది ఇంకా బాగా పాడైపోయింది. అందుకనే అది ఈరోజు మార్పిస్తుంది అనమాట. ఇట్లా మీరు కూడా నేను చేసినట్టుగా గబుక్కుని ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసేసి డబ్బులు వేయడము అలాంటివి చేయబాకండి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుంది కదండి. ఆన్లైన్లో చూసుకుని ఏం పార్ట్ పోయిందో చూసుకుని అట్లా మనమే బుక్ చేసుకోవడం కానీ, లేదంటే మనం వెళ్ళి తెచ్చుకోవడం కానీ చేసుకోవాలి కానండి. ఇట్లా తొందరపడి నిర్ణయాలు తీసుకో